ఆ కార్యకర్త అనే పదానికి ఇవాళ నా నియామకం ద్వారా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గుర్తింపుగా ఉండిపోయే విధంగా ఆ పేరు వచ్చింది. గాంధీ భవన్ అంటే మాకు దేవాలయంతో సమానం. అందులో మా కార్యకర్తలందరూ మాకు దేవుళ్ళు. సోనియా గాంధీ గారు మాకు దేవత. 40 ఏళ్ళ అనుబంధం గాంధీ భవన్తో నాకు. నా పాద స్పర్శ తాకని ఒక సెంటీమీటర్ కూడా ఉండదు గాంధీ భవన్లో. అంతటి అనుబంధం నాకు ఉంది. నిజంగా కూడా నేను ఎప్పుడు పీసీ అధ్యక్షుడు అవుతానని అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉంటారు, జాగ్రత్తగా చేయన్న, నా తర్వాత పార్టీని నడపాల్సి వస్తుందని. నేను ఊరికే అంటా ఉన్నారులే అనుకునేవాడిని. కానీ నా స్థాయికి పీసీసీ అధ్యక్షుడు అవుతానని ఏనాడు కూడా ఊహించలేదు. శామ్ పిట్రోడా గారు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేసినారు, నన్ను అభినందిస్తూ రాహుల్ గాంధీ గారితో ఆయనకు సాన్నిధ్యంలో గంట సేపు మాట్లాడుకుంటున్నప్పుడు పీసీసీ విషయంలో యూ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డిసిషన్, యూ అపాయింటెడ్ ఏ యంగ్ ఎనర్జిక్ హార్డ్ వర్కింగ్ గాయ్ ముందు సాగినాయి. నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను, కాంగ్రెస్లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. విమర్శించుకుంటాం, బాహాటంగా మాట్లాడుకుంటాం. మీరు చూశారు ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత చాలా సందర్భాల్లో నీకున్నట్టు సీనియర్ నాయకులు చాలామంది ఇంట్లోకి నేను మాట్లాడాల్సిన పరిస్థితి, సంధానించాల్సిన పరిస్థితి ఆనాడున్న పరిస్థితిలో. కానీ సమయం వస్తే ఒకటవుతారని చెప్పాను. ఇలా ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళంతా ఒకటయ్యారు. జాగ్రత్తగా నడుస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు కూడా పడట్లేదు, కానీ కోఆర్డినేట్ చేసే అవసరం. ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్నా, ఎన్నిసార్లు కొన్ని సిద్ధాంతపరంగా విమర్శించుకున్నా, సమయం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం ఏకమే అలవాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ఆ అలవాటు వల్లే ఎన్నికలకు ముందు ఇక్కడ కూర్చున్న పెద్ద నాయకులంతా ఏకతాటిగా ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు సిఎల్పి నాయకుడిగా, సీనియర్ నాయకులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, విహెచ్ గారు, దామన్న గారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయినాం కాబట్టే ప్రజలు మనం నమ్మినారు. ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే వీళ్ళకి దీటైన పార్టీ రాష్ట్రంలో లేదు అని నమ్మినారు కాబట్టే మనకు అధికారం కట్టబెట్టినారనే మాట మనం చేస్తా ఉన్నాను.